రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న శ్రీ గ్రాండ్స్ హాల్లో మాజీ ఎంపీ మార్గాని భరత్ ఆధ్వర్యంలో వైసీపీ శెట్టిబలిజ గౌడ నేతల ఆత్మీయ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బీసీ నాయకుడు పీతా రామకృష్ణపై పెట్టిన పీడీ యాక్ట్ ను వెంటనే రద్దు చేసి ఆయన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి రాజ్యసభ మాజీ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షులు మార్గాని నాగేశ్వరరావు, శెట్టిబలిజ సంఘం రాష్ట్ర నాయకులు వాసంశెట్టి గంగాధర్రావు, కోడి ప్రవీణ్, పిల్లి సూర్యప్రకాష్ తదితరులు హాజరయ్యారు. రాజమండ్రిలో బీసీ నాయకుడు పీతా రామకృష్ణను అన్యాయంగా అరెస్టు చేసి పీడీ యాక్ట్ పెట్టడాన్ని జిల్లా శెట్టిబలిజ సంఘం నేతలు తీవ్రంగా ఖండించారు. శెట్టిబలిజ గౌడ సంఘీయులపై కూటమి ప్రభుత్వం జరుపుతున్న వేధింపులు ఆపాలని డిమాండ్ చేశారు. శెట్టిబలిజ సహా ఇతర బీసీల ఓట్లతో ఎమ్మెల్యేగా నెగ్గి ఇప్పుడు వారిపైనే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే అమానుషంగా పీతా రామకృష్ణపై అక్రమంగా ఈవీఎం ఎమ్మెల్యే పీడీ యాక్ట్ పెట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు వెంటనే పీతా రామకృష్ణపై పెట్టిన అక్రమ పీడీ యాక్ట్ను తొలగించాలని సమావేశం డిమాండ్ చేసింది. బీసీ నాయకులతో కలిసి రాజమండ్రిలో త్వరలోనే బీసీ శంఖారావం నిర్వహిస్తామని మాజీ ఎంపీ మార్గాని భరత్ హెచ్చరిక చేశారు. శెట్టిబలిజ సోదరుడైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడు పీతా రామకృష్ణని పీడీ యాక్ట్ పెట్టి అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ ఒక వ్యక్తి పైన ఇది దాడి చేసే కార్యక్రమం కాదు. ఇవాళ తరచుగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ప్రభుత్వాన్ని చేసే తప్పుల్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ప్రభుత్వాలని క్వశ్చన్ చేస్తున్నారో వాళ్ళని ఈ రకంగా పీడీ యాక్ట్లు పెట్టి అరెస్టులు చేసి ఏదైతే శెట్టిబలిజలు అత్యధికంగా ఉన్న శెట్టిబలిజలు ఓట్లతో గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇవాళ ప్రశ్నించిన పాపానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ అధ్యక్షుడుని పీడీ యాక్ట్ పెట్టి ఏదో టెర్రరిస్ట్ లాగా ఎత్తుకుని వెళ్ళిపోయే కార్యక్రమం చేశారు. తక్షణం అతన్ని జైలు నుంచి విడుదల చేయండి. జైలు ఏమి కొత్త కాదు, మాకేం భయం కాదు. జైల్లో వేస్తారనే భయం కూడా వాళ్ళకి ఏమీ లేదు. అందుచేత దాంట్లో ఉండడానికి భయపడే వాళ్ళని చేయవలసిన పరిస్థితి మాత్రం మీకు. ఆ పీడీ యాక్ట్ ఎవరెవరిని పెట్టాలో, ఎవరెవరు అర్హులో ఆ పేర్లన్నీ ఇస్తాం, వాళ్ళని చేయండి సార్. వాళ్ళని చేసిన తర్వాత మమ్మల్ని కూడా చేతులు తప్పేమీ లేదు. అంతే తప్ప ఎందుకు ఒక నిరుపేదను పట్టుకుని వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీదకు పడితే వాళ్ళు జీవించడం ఎంత కష్టమో మీకు మేము వేరే చెప్పవలసిన పని లేదు. తక్షణం పీతా రామకృష్ణని వెంటనే విడుదల చేయండి. పీడీ చట్టాన్ని మరి దుష్ప్రయోజనానికి వాడుకోవద్దు, రాజకీయ కక్షలకు వాడుకోవద్దు. అది దేశ రక్షణకు ఉపయోగించండి. సామాజిక జీవనానికి అడ్డుపడే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి తప్ప ఇటువంటి అమాయకులు కాదు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కేసులు పెట్టి అటు ఇటు తిప్పుతూ ఉన్నారు. ఈరోజు దానికి అదనంగా ఒక 2 కేసులు మాత్రమే ఉన్న వ్యక్తిని ఈరోజు పీడీ యాక్ట్ మోపి మరి ఏ విధంగా భయభ్రాంతులు గురి చేద్దామని మీరు అనుకుంటూనే ఉన్నారు. మేము ఖచ్చితంగా ఏవైతే వెనుకబడే సామాజిక వర్గాలు అయితే అందరూ కూడా కలిసికట్టుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం రాబోయే రోజుల్లో ఈ యొక్క తప్పుడు కేసుల్ని, తప్పుడు విధానాల్ని మేము పెద్ద ఎత్తున ప్రశ్నించబోతా ఉన్నాం. రాజమండ్రి నడిబొడ్డునే ప్రశ్నించబోతా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పరిపాలకుల్ని మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం. పెట్టినటువంటి తప్పుడు కేసుల్ని వెంటనే ఉపసంహరించుకోండి. మేము ప్రభుత్వ విధానాలని ప్రశ్నిస్తున్నాం. ఏం మాట్లాడాడో ఆ పీతా రామకృష్ణ అనే వ్యక్తి ఒకసారి మీరు చూసిన తర్వాత మీరు పెట్టిన కేసు సహేతుకమా కాదా ఒకసారి మీరు మనస్సాక్షి మీరే ఆలోచించుకోమని కోరుతా ఉన్నాం.